హాయ్ ఫ్రెండ్స్, విద్యా ఉద్యోగ ఉపాధి సామాజిక అంశాల సంక్షిప్త సమాహార వేదిక అంకురింటికి స్వాగతం. 2014 జూన్ 2కి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక యూనివర్సిటీస్లో దూర విద్యా కేంద్రాలు ఉండేవి. అప్పుడు తెలంగాణ విద్యార్థులు కూడా అనేక ప్రాంతాల్లో చేసినటువంటి సర్టిఫికెట్స్ అనేవి చెల్లుబాటు అవుతూ వచ్చాయి. అయితే 2014 జూన్ 2 తర్వాత ఈ చెల్లుబాటు అవుతాయా లేదనేది ఒక డౌట్, సందేహం అనేది రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ మరియు నాగార్జున యూనివర్సిటీ ఏతుందో ఈ రెండు యూనివర్సిటీస్ యొక్క స్టడీ సెంటర్స్ తెలంగాణలో అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే ఈ స్టడీ సెంటర్స్లో చదివినటువంటి విద్యార్థులు ఇక్కడ నుండి ఆ యూనివర్సిటీస్లో పూర్తి చేసినటువంటి పీజీ పట్టాలు కానివ్వండి, డిగ్రీ పట్టాలు కానివ్వండి, అవి చెల్లుబాటు అవుతాయా లేదా, వాళ్ళ పరిస్థితి ఏంటి, రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది, యూజీసీ అసలు ఏం చెప్పింది, వీళ్ళు చేసినటువంటి ఈ కోర్సుల ద్వారా వచ్చినటువంటి సర్టిఫికేట్స్ అనేవి ఉద్యోగాలు కానివ్వండి, ప్రమోషన్స్ కానీ చెల్లుబాటు అవుతాయా లేదా, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్ కట్గా నేను చెప్పడం జరిగింది. సో మీ యొక్క సందేహాన్ని పూర్తిగా నివృత్తి చేసే విధంగానే నేను ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి చివరిదాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. ఛానల్ని చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ ఆశించే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఛానల్ని ప్రోత్సహించడం చాలా అవసరం. ఇక విషయానికి వచ్చినట్లయితే 2014 జూన్ 2కి ముందు అనేక స్టడీ సెంటర్స్ అనేవి రాష్ట్రంలో ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయి. అందులో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అందించే ఇందిరాగాంధీ యూనివర్సిటీ కానివ్వండి, అంబేద్కర్ యూనివర్సిటీ కానివ్వండి, నాగార్జున, ఆంధ్ర, ఉస్మానియా, కాకతీయ, ఇలా రకరకాల యూనివర్సిటీస్ అనేవి ఉమ్మడి రాష్ట్రాల్లో మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు ముఖ్యంగా, అలాగే ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటూ కుటుంబం కోసం వాళ్ళ విద్యను మధ్యలో ఆఫ్ చేసి విద్యను కొనసాగించేందుకు ఈ స్టడీ సెంటర్స్ ద్వారా కోర్సులో జాయిన్ అయ్యి సర్టిఫికేట్స్ పొందడం జరుగుతుంది. అయితే 2014 తర్వాత 2014 జూన్ 2 తర్వాత తెలంగాణ విడిపోయిన తర్వాత, అది కూడా ఈ మధ్య కాలంలోనే ఈ సర్టిఫికేట్స్ ముఖ్యంగా నాగార్జున యూనివర్సిటీ సర్టిఫికేట్స్ అనేవి చెల్లుతాయా లేదా అనేది ఒక సందేహం అనేది అందరిలో రావడం జరిగింది. అయితే అసలు యూజీసీ ఏం చెప్తుంది, అసలు యూజీసీ ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నియమావళి ప్రకారంగా ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం. 2013 ఆగస్టులో యూనివర్సిటీ అన్నిటికి కూడా ఈ ప్రతి సంవత్సరం మాదిరిగానే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ ఏం చెప్పిందంటే, మీకు సంబంధించినటువంటి ఒక పరిధి అనేది ఉంటుంది, టెరిటోరియల్ జ్యురిడిక్షన్. దాని పరిధిలోనే మాత్రమే మీరు స్టడీ సెంటర్స్ నడపండి. ఏదైతే యూజీసీ గుర్తింపు ఉంటుందో ఆ కోర్సులు మాత్రమే నడపండి. ఆ కోర్సుల ద్వారా స్టడీ సెంటర్స్ పెట్టి ఆ కోర్సులు మాత్రం అందించి వారికి సర్వీసులు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అలాగే ఆ గెజెట్లో ఒక విషయం కూడా చెప్పారు. అదేంటంటే, పక్కగా యూనివర్సిటీస్ వేరే వేరే రాష్ట్రాలు కానివ్వండి, వేరే వేరే ప్రాంతాల్లో, పోనీ ఆంధ్ర యూనివర్సిటీలోనే అనుకోండి, పోనీ అంటే ఆంధ్రప్రదేశ్లో నాగార్జున కాకుండా పక్క యూనివర్సిటీ పరిధిలోనే స్టడీ సెంటర్స్ పెట్టి వయోలేషన్స్ గురి కాకండి, వయోలేషన్స్ లాంటి పరిస్థితులు రైజ్ చేయకండి, అలా చేస్తే మీ మీద యాక్షన్ తీసుకుంటాం అని ఆ గెజెట్లో చెప్పడం జరిగింది. అయితే మరి తెలుసో తెలియకో తెలంగాణ రాష్ట్రంలో అనేక యూనివర్సిటీస్ ఉన్నప్పటికి కూడా నాగార్జున యూనివర్సిటీ స్టడీ సెంటర్స్ అనేవి ఎక్కువ అందుబాటులో ఉండటం వల్ల మన విద్యార్థులందరూ అక్కడ చేరడం జరిగింది. అయితే అసలు నాగార్జున యూనివర్సిటీ సంబంధించినటువంటి పరిధి ఏంటి, ఆ స్టడీ సెంటర్స్ లిస్ట్ ఏంటి చూద్దామని ఆ సైట్లోకి వెళ్ళాను. వెళ్తే 2018-19 ప్రాస్పెక్టస్ తీసుకొస్తే అందులో తెలంగాణ ప్రాంతంలో ఉన్న కొత్త జిల్లాల పేర్ల మీద స్టడీ సెంటర్స్ ఉన్నాయి. అంటే చూడండి ఎంత అప్డేట్ అయ్యి ఉన్నారు. అలాగే కాకతీయ యూనివర్సిటీ సంబంధించినటువంటి సైట్లో చూశాను, ఎస్డిఎల్సి, అక్కడ స్టడీ సెంటర్ సంబంధించిన ఎటువంటి సమాచారం లేదు, అసలు ప్రాస్పెక్టసే లేదు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించి చూశాను, ఎక్కడ స్టడీ సెంటర్ సంబంధించినటువంటి సమాచారం లేదు. అంటే స్టడీ సెంటర్స్ అనేవి ఎక్కువ అందుబాటులో లేకపోవడం, వాటికి ఎక్కువ పబ్లిసిటీ లేకపోవడం వల్లే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి సమాజం ఎక్కువ నాగార్జున యూనివర్సిటీ పైన ఆధారపడుతున్న విషయం కొద్దిగా నాకు అర్థమైంది. అయితే ఈ దూర విద్యా కేంద్రాలు అనేవి మనకు సంబంధించిన రాష్ట్రాలు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ వేరే రాష్ట్రంలో స్టడీ సెంటర్స్ నడుపుతున్నాయన్నది తెలుసుకుందామని ఒక మిత్రుడు ఫోన్ చేస్తే, ఖమ్మానికి సంబంధించినటువంటి ఒక మిత్రుడు, తమిళనాడులో కాకతీయ యూనివర్సిటీ స్టడీ సెంటర్ ఉంది, అక్కడ నేను చదివాను, నాకు తమిళనాడు యూనివర్సిటీస్ వాళ్ళు మంచి శాతాన్ని, అంటే సర్టిఫికేట్ క్వాలిఫై అవ్వాలంటే మంచి పర్సంటేజ్ రావాలి,
అది ఇవ్వట్లేదు అక్కడ వాళ్ళకి. కాబట్టి మేమంతా అక్కడ కాకతీయ యూనివర్సిటీలో చేరే మంచి సర్టిఫికేట్ పొందగలిగాం, వాళ్ళ ఎగ్జామ్స్ కూడా ప్రాంప్ట్గా పెడుతున్నారు అని చెప్పడం జరిగింది. కాబట్టి సో ఇది యూజీసీ ఏం చెప్పింది, దాని పరిధి ఏంటి, ఆ పరిధిలోనే స్టడీ సెంటర్స్ నడపండి అని చెప్పడం జరిగింది. ఇకపోతే అసలు సమస్య, ఈ సర్టిఫికేట్స్ చెల్లుబాటు సంబంధించిన అసలు సమస్య ఏంటో ఒకసారి చూద్దాం. యూజీసీ చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళు చెప్పిన పరిధిలో చెప్పిన సంవత్సరానికి గుర్తింపునిచ్చినటువంటి కోర్సు మాత్రమే నడపాలి. అలా కాదని యూనివర్సిటీ వాళ్ళు, నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో నడిపి ఉన్నట్లయితే, ఎక్కడైతే నడపకూడదు అక్కడ నడిపి ఉన్నట్లయితే దానికి సంబంధించిన పనిష్మెంట్ అది యూనివర్సిటీ భరిస్తుంది. మన సర్టిఫికేట్లో ఎక్కడ కూడా స్టడీ సెంటర్ పేరు ఉండదు, కేవలం ఇయర్ ఉంటుంది, కోర్స్ పేరు ఉంటుంది, యూనివర్సిటీ పేరు ఉంటుంది. సో మనకి ఈ కోర్సులను అందించేది నాగార్జున యూనివర్సిటీ అయినప్పుడు కూడా దీనికి మూల వస్తువు, ఫాదర్ ఆఫ్ ది కోర్సెస్, ఫాదర్ ఆఫ్ ది యూనివర్సిటీస్ అది యూజీసీ. కాబట్టి మనం చదివిన కోర్సు, చదివిన కాలంలో, చదివిన యూనివర్సిటీలో గుర్తింపు ఉందా లేదా, ఉంటే ఆ సర్టిఫికేట్ చెల్లుబాటు అవుతుంది. ఇంతవరకు మనం చూడాల్సింది. ఇక్కడ అసలు సమస్య అనేది యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్టడీ సెంటర్ల ద్వారా పాస్ అయినటువంటి విద్యార్థి యొక్క సర్టిఫికేట్ సమస్య కాదు. సమస్య అనేది స్టడీ సెంటర్ నడిపిన ప్రాంతం పైన సమస్య. కాబట్టి అలాంటి సమస్య ఏదైనా ఉన్నట్లయితే దానివల్ల ఇబ్బందికి గురయ్యే తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీస్ యూజీసీ కంప్లైంట్ చేసుకుంటాయి, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు, అది మనకు సంబంధం లేదు. మనం తెలుసో తెలియకో జాయిన్ అయ్యాం కాబట్టి అదృష్టం కొద్దీ ఆ కోర్సు కానివ్వండి యూజీసీ గుర్తింపు ఉంది ఆ సంవత్సరానికి, కాబట్టి మనం పాస్ అయ్యే సర్టిఫికేట్ చెల్లుబాటు అవుతుంది. కాబట్టి సమస్యని ఆ విధంగా చూడాలి తప్ప నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు వచ్చి ఎక్కడ నడిపారు ఆ సర్టిఫికేట్ చెల్లుబాటు కాదు అంటాం కరెక్ట్ కాదు. ఫైనల్గా ఒక్క విషయం అయితే నేను చెప్పగలను, అదేంటంటే మన సర్టిఫికేట్ యూజీసీ ద్వారానే వచ్చినట్లు లెక్క. అది యూనివర్సిటీ ఏదైనా కానివ్వండి, మన తెలంగాణలో ఉస్మానియా కానివ్వండి, కాకతీయ కానివ్వండి, మరియు ఏ ఇతరత్ర యూనివర్సిటీస్ అయినా సరే యూజీసీ గుర్తింపు ఉంటేనే మనకు అందజేస్తారు. అలా గుర్తింపు లేకుండా వీళ్ళు నడిపినా కానీ ఆ సర్టిఫికేట్ చెల్లుబాటు కాదు. కాబట్టి మన సర్టిఫికేట్కి పూర్తిగా పర్మిషన్ ఉంది, పర్మిషన్ ఉన్న యూనివర్సిటీస్ కాబట్టి, అలాగే స్టడీ సెంటర్స్ యొక్క పేరు ఎక్కడ సర్టిఫికేట్లో ఉండదు కాబట్టి మనకి ఎటువంటి భయం పెట్టుకోవాల్సిన అవసరంలా. ఆ సమస్య స్టడీ సెంటర్స్ నడిపే ప్రాంతానికి సంబంధించిన సమస్య కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. సో అట్లా మీరు ఎవ్వరు కూడా మీ సర్టిఫికేట్స్ చెల్లుబాటు కావు, మీరు పలానా ప్రాంతం నుంచి చేశారన్న భావనతో ఆ సర్టిఫికేట్స్ చెల్లుబాటు కాకుండా పోతాయేమో, జాబ్ వచ్చింది, సెలెక్ట్ అవుతారు, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అప్పుడు చెల్లుబాటు కాదు, ఈ పనికిరావు అంటే పరిస్థితి ఏంటి? అలాంటి భయాలు ఏం పెట్టుకోవద్దు. 1000 అంటే 1000కి 1000% మీ సర్టిఫికేట్స్ చెల్లుబాటు, జీవితకాలం పాటు చెల్లుబాటు అవుతాయి. పూర్తి జెన్యూన్ సర్టిఫికేట్స్ అవి, దాని మీద ఎటువంటి సందేహం కాదు. ఆ సర్టిఫికేట్స్ చెల్లుతుందా లేదా అని చెప్పాల్సింది ఒక్క యూజీసీ మాత్రమే. యూజీసీ మాత్రమే దాన్ని ఆ నోటు చెల్లుతుందా లేదా చెప్పగలదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా అయితే చెప్తుందో అలా, అంటే దాన్ని పూర్తిగా పరిశీలించి చెప్పాలంటే అది యూజీసీ మాత్రమే చెప్పగలదు. చూసుకుంటుంది దానిపైన అది యూనివర్సిటీ, ఏ కోర్సు, ఏ సంవత్సరం, పర్మిషన్ ఉంది, ఇట్ ఈస్ జెన్యూన్. కాబట్టి మీరు ఎటువంటి భయాందోళనకు గురి కావద్దు, అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు, గూగుల్ అసలే వద్దు, మీ సర్టిఫికేట్ చెల్లుబాటు అవుతాయి. అలాగే ఈ పత్రికల్లో కూడా 2017-18 ప్రాంతంలో ఈ చెల్లుబాటు కావని పూర్తిగా రావడం జరిగింది. అవి పూర్తిగా నిరాధారం. వాటి కౌంటర్ ఇస్తూ నాగార్జున యూనివర్సిటీ నుంచి ఒక వ్యక్తి, ఆ స్థాయి అయితే నాకు గుర్తులేదు, వ్యక్తి అవి 2024 దాకా చెల్లుబాటు అవుతాయి అని చెప్పడం జరిగింది. అసలు 2024కి యూజీసీ గుర్తింపున్న సర్టిఫికేట్స్కి సంబంధం లేదు. ఇవాళ మనం అనేక రాష్ట్రాలు, అనేక దేశాలు దాటి పీజీ పట్టాలు, డిప్లొమా పట్టాలు పొందుతున్నాం. కాబట్టి అక్కడ చదివేటప్పుడు ఆ కోర్సు, ఆ యూనివర్సిటీ వాటి ప్రామాణికత చూస్తాం తప్ప ప్రాంతాన్ని చూడం మనం. అలాంటి ప్రాంతంలో మనం చదవకూడనట్లయితే ప్రభుత్వాలు యాక్షన్ తీసుకుంటాయి. ఆ నడిపే ప్రాంతం, ఆ స్టడీ సెంటర్ నడిపే ప్రాంతం ఏతుందో ఆ ప్రాంతంలో నడిపే ఆ యూనివర్సిటీ పైన యాక్షన్ తీసుకుంటాయి. ఆ విధంగా మళ్ళీ సేవ్ చేస్తాయి. సో అవి నడిచినంతకాలం, అడ్మిషన్స్ ఇచ్చినంతకాలం, మనం జెన్యున్గా ఎగ్జామ్స్ రాసి పాస్ అయినంతకాలం అవి వచ్చే సర్టిఫికేట్స్ సంబంధించి ఎటువంటి బాధ్యతలకు గురి కావద్దు. ఈ విషయం మీకు చెప్పేందుకు ఈ వీడియో. కాబట్టి మీరు ఎటువంటి బాధ్యతలకు గురి కారని ఆ విషయం మీతో పంచుకుందాం, దీంతోనే నేను తెలుసుకోవడం జరిగింది.
కాబట్టి మరొక మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.